చైనా గురించిన గొప్పల మధ్యన సాగిపోతున్నటువంటి వేళ మరొక కొత్త విషయం బయటకు వచ్చింది. ఓ తెలుగు యూట్యూబర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. చైనాలో 600 మిలియన్ల ప్రజలు 1000 యువాన్ల లోపు అంటే $140 అంటే మన ఇండియన్ కరెన్సీలో 13,206 రూపాయలు నెలకి సంపాదిస్తారు. అంతే, హాఫ్ ఆఫ్ చైనా పాపులేషన్ అట్లుందనమాట. ఓవరాల్గా 140 ఇప్పుడు 130కి వచ్చినట్టుంది. అది 130 కోట్ల జనాభాలో దాదాపుగా సగం మంది అదే జీతంతో బతుకుతున్నారు. 13,000 రూపాయల జీతంతో భారత కరెన్సీలో చూసుకుంటే. చైనా అసలు నిజాలు దాచేస్తుంది అన్నటువంటిది డేటాతో సహా చెప్పుకొచ్చారు అనమాట. కానీ చైనా మీకు ఎప్పుడు చూపించిన ఒక రెండో చైనా ఉంది, అదే అసలు చైనా. ఆ చైనా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే చైనా నిజంగా ఇండియా కంటే గ్రేట్ కాదు. మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇది ఏ ఇండియన్ మీడియా లేదా గ్లోబల్ మీడియా చెప్పింది కాదు. చైనా యొక్క సొంత ప్రీమియర్ అంటే ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ 2020లో ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. ఆయన ఏమన్నాడంటే, చైనాలో ఇప్పటికీ 600 మిలియన్ మంది ప్రజలు మంత్లీ ఇన్కమ్ కేవలం 100 yuan అంటే మన రూపీస్లో అటు ఇటుగా 14,000. లిటరల్గా విజయవాడలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ అది. ఒకసారి ఆలోచించండి, 600 మిలియన్ అంటే చైనా జనాభాలో దాదాపు సగం. బట్ దీని తర్వాత అసలు డ్రామా జరిగింది. బట్ ఈ స్టేట్మెంట్ వచ్చాక చైనా నిజాన్ని కూడా దాచాలని చూస్తుంది. 2023లో చైనా యొక్క అతిపెద్ద ఫైనాన్షియల్ మ్యాగజైన్ కైక్సిన్ అనే ఒక మ్యాగజైన్ ఈ 600 మిలియన్ డేటా గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తే దాన్ని డిలీట్ చేయించారు. అంటే చైనా తన సొంత ప్రీమియర్ అడ్మిషన్ని కూడా సెన్సార్ చేస్తుంది. ఇదెందుకు? ఎందుకంటే పవర్ఫుల్ చైనా ఇమేజ్ని కాపాడుకోవడానికి, రియాలిటీని ప్రజలకు చూపించకూడదు. అండ్ మీరు అనుకోవచ్చు, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా అంటే యూట్యూబ్లో చూసారనుకోండి, చైనా యొక్క సిటీస్ అన్నీ చాలా డెవలప్డ్గా ఉంటాయి. అది ఎవరు కాదనలేని నిజం. అది ఆ డెవలప్మెంటల్ వెనకాల నిజాలు చూస్తే అక్కడ ఇంతకుముందు మనం ఒక వీడియోలో కూడా చూసాం. బయటికి చూపిస్తున్నటువంటి డెవలప్మెంట్ ఒకటి, కనబడుతున్నటువంటి డెవలప్మెంట్ ఒకటి. ప్రజల్ని ఇంతకాలం ప్రపంచం మొత్తానికి అంటే అక్కడ మనకి మళ్ళీ ఇక్కడ మీడియా స్వేచ్ఛ లేదు. అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్లో ఇది కూడా చూడండి. రైళ్లలో ఒక్కొక్క నిజం బయటకు వస్తుంటే బెత్తరపోవాల్సిన పరిస్థితి అయితే నడుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్లాన్డ్గా చైనా ఎంత జాగ్రత్తగా ఇంతవరకు ప్రజల్ని మోసం చేయగలిగింది, నిజాల్ని దాచింది లేదా నిజాల్ని సమాధి చేసింది అన్నటువంటి విషయాన్ని గుర్తించాల్సి ఉంది. బయటకి కనిపించేటటువంటి అందాలని చూపించి కనిపించినటువంటి బస్తీలని దాచేసినటువంటి అంశమే ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. అది క్రమంగా విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి. అది చూడండి, ఇంకొక నిజం. రోడ్ల మీద పడుకునే జనం, ఇది చైనాలో నిజమే. ఎన్ని మన మేధావి బ్యాచ్లు అక్కడికి వెళ్ళి చూపించారా అంటే నథింగ్. ఇదిగో అక్కడ ఊళ్ళు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి, రైళ్ళు చూసిన, హాస్టల్ చూసిన. అట్లాగని మొత్తం తప్పని అంటలేదు. అక్కడ మనలాంటివి ఉన్నాయి. మన దగ్గర మన లోపాలని చూపించాము. మన దగ్గర కూడా అట్లాంటి హైటెక్ సిటీలు ఉన్నాయి కదా. అంటే ఏది నిజం అనేటటువంటి దాన్ని జనాలకి అందకుండా చూడటం అన్నటువంటిది ఎలాగ నాటకాలు ఆడతారు అన్నటువంటి విషయం మరొకసారి బయటకు వచ్చింది.